ఈ వీడియో చూసే ముందు నాదైతే ఒక చిన్న రిక్వెస్ట్ మీరు మీ మెదడుని పక్కకు పెట్టి ఈ వీడియో చూడుర్రి. ఎందుకంటున్నా అంటే ఈ షోలో వీళ్ళు మాట్లాడే డైలాగ్లకి ఏమన్నా అర్థం ఉంటుందా అంటే వీళ్ళు చేసేది కామెడీయా అంటే మనకేమన్నా ఎంటర్టైన్మెంట్ ఇస్తుర్రా అంటే వీళ్ళు చేసే షోస్ వల్ల ఎవరికి ఉపయోగం లేదు మామ. సో మనం దీన్ని రోస్ట్ చేసి అట్లీస్ట్ నవ్వుకోనన్నా నవ్వుకుందాం. ఇక మొదలెడదామా? చిన్నో నన్న మరతే అధికారైతే ఆయన నెక్స్ట్ ఏం మాట్లాడతారు, ఓకే నెక్స్ట్ ఏం మాట్లాడి అని వినాలని ఉంటుంది ఆయన ఏం మాట్లాడినా. ఇప్పుడు అట్లానే అనిపిస్తుంది అన్న. తర్వాత అన్న మాట్లాడిన మాటలకి మనం రియాక్షన్ చూడుర్రి. లేదు డౌట్, మీరు లేనిపోని డౌట్స్ వాళ్ళకి పెడుతున్నారు. ఇదేం లేదు మామ, ప్రియాంక ఇంకా శివన్న డాన్స్ చేస్తారు. దానికి ఆది అన్న చూసి మీరిద్దరు లవ్ చేసుకుంటారు, పెళ్లి చేసుకుంటారా లేదా అని అడుగుతాడు మామ. దానికి మన అక్క ఫుల్ ఓవర్ గా రియాక్ట్ అయిపోయి ఆడియన్స్ కా డౌటే లేదు మీరే రేపుతుర్రు అని అంటది మామ. డైరెక్టర్ కి ఎట్లాగో దొరికిందే ఛాన్స్ కదా, ఆ క్లిప్పులు మొత్తం వాడి దెంగి బ్యాక్గ్రౌండ్ లో ఒక బీజిఎం వారేసి మొత్తం ఎఫెక్ట్ లేసి ఫుల్ వీడియో లెంత్ పెంచుతాడు మామ. అంత సీరియస్ మ్యాటర్ ఆడేమన్నా సీరియస్నెస్ ఉందా అంటే ఏమీ లేదు, ఉత్తి ప్రోమో కోసం మామ. చూసేటోళ్ళ జనాలను ఎర్రిపుకుల్ని చేసేటందుకు. లోపలేం లేదు, డొల్లా. పోనీ అది అంతటితో నాగిందా అంటే లేదు మామ, అస్సలు ఆగలే. ఇంకొక ఎపిసోడ్ చేసిళ్ళు. వాళ్ళు పెళ్లి చేసుకోవాలంటే వాళ్ళకి ఒక డౌట్ ఉందంట, దాని గురించి ఒక ఎపిసోడ్ మొత్తం తీసిర్రు మామ. ఇంకొక ఎపిసోడ్ లోనైతే శివన్న ప్రియాంక అక్కనైతే ఇట్లా అంటాడు మామ, నేనంటే నీకు ఇష్టం లేదా, నీ చేయి పైన నా పచ్చబొట్టు లేదు అని అడుగుతాడు మామ. దానికి అక్కేమంటదో చూడుర్రి. నా రక్తంలో ప్రతి ఒక్క రక్తబొట్టు నీ పేరుతోనే, నీ హృదయంతోనే నిండిపోయి ఉంది. మామ ఎవరన్నా టాటో ఎందుకు వేసుకుంటారా అని అడిగితే లవ్, మెమొరీస్, డిజైన్, ట్రెండ్ అని చెప్తారు మామ. అక్క బ్లడ్ లో మాత్రం అన్ననే ఉన్నాడంట మామ, అందుకే టాటో వేయించుకోలేదంట. ఈ డైలాగ్ రాసిన రైటరు బయాలజీ క్లాసు లెగదెంగిండు, అందుకే బ్లడ్ లో అన్న ఉన్నాడని చెప్తుండు. లేకుంటే ఏంది మామ, టాటో ఎందుకు వేయించుకోలేమంటే బ్లడ్ లో నీ పేరే ఉంది, నీ హృదయమే ఉందంట. అంటే ఇప్పుడు అక్క బ్లడ్ తీసి టెస్ట్ చేస్తే అన్న పేరే వస్తుందా? నాకు ఇంకా దీన్ని ఎడిట్ చేసే ఓపిక లేదురా. ఆ లవ్ మ్యాటర్ పక్కకెట్టి వేరే చూపి. నాకు మాత్రం బాగా వేస్తారు మాస్టర్ మీరు. వేస్తారంటే ఈ చిల్లర్గా అది బాగా వేస్తారంటే బాగా పంచులేస్తారని. సరేలే, నేను ఇంకేదో అనుకున్నా గాని ఇది చూడు. ఆహా, దొరికిందే ఛాన్స్ అని పిసికి మింగుతుండు కదా మామ ఆడు. ఇదెక్కడ ఫ్యామిలీ షో మామా. ఇప్పుడు ఇదంతా ఎందుకు చేసిర్రు అంటే కామెడీ కోసం అంటాడు మామ. కామెడీ లేదు, నా లవడా లేదు, టీఆర్పీ కోసం. అది ఉండాలంటే మామ ఈ హగ్గులు, కిస్సులు ఈ క్రింజుతోనే ఆగుతాయా అంటే అస్సలాగవు మామ. ఇంకా దీనికి మించున్నాయి. నువ్వు హౌస్ లో పోవాలంటే నీ సామాన్లు బాగుండాలి. రే గబ్బు నా కొడుక, మరి ఇంత గలీజ్ గా తయారైలేందిరా, సామాన్లు బాగుండులేందిరా. ఇదే ఇప్పటికి బయట అంటే అన్ని తీసుకపోయి జైల్లేసి దింగుతుండే. ఇది ఒక ఫ్యామిలీ షో, మళ్ళా దీనికి అలాగే రెమ్యూనేషన్, నా లవడా. అసలు ఇటువంటి కాదు మామ, టీవీ షోలు చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలోళ్ళ దాకా చూస్తారు మామ. ఇప్పుడు ఒక పోరాడు చూసి నేర్చుకొని బయట అంటే ఆయన పరిస్థితి ఏంటి? గది ముచ్చట. అవినాష్ అన్న ఇప్పుడు అడుగన్నా హగ్గు. నా బతుకు రోడ్డు వైడనింగ్ లో సగం కొట్టేసిన బిల్డింగ్ లాగా అయిపోయింది. ఉండడానికి పనికిరాదు, వదలడానికి మనసు రాదు. అందుకే దొరికిందే ఛాన్స్ కదా అని పోతే ఇట్లనే అవుతుంది. అక్క నువ్వు తెలిసి మాట్లాడతావా, తెలక మాట్లాడతావా, డైరెక్టర్ చెప్పింది మాట్లాడతావా, నీ నోటికి వచ్చింది మాట్లాడతావా మాకు తెలియదు గాని అర్థం తెలుసుకొని మాట్లాడక్క. అంటే చిన్నపిల్లలు పెద్దోళ్ళు చూస్తారక్క ఈ షోలు. మామ చిన్నప్పుడు ఇటువంటి ఈవెంట్లు ప్రతి పండుగకు ఒకటి చేసేది మామ. మస్తు ఇంట్రెస్టింగ్ కొద్ది చూస్తుండే. అదే ఇప్పుడు చూడాలంటే చిరాకే ఎత్తుంది మామ. ఏముండదు, మొత్తం క్రింజు, డబల్ మీనింగ్ డైలాగులు, హగ్గు కోసం కకృతిలు, చిచి. మామ ఈ లోన్లీ ప్రజల్ని ఎంటర్టైన్మెంట్ చేస్తున్నామనే అనుకుంటారు మామ. కానీ రియాలిటీ ఏంటంటే చిన్న పిల్లలు, పెద్దోళ్ళు, ఆలీళ్ళు చూసి నేర్చుకుంటారు అని అది ఏం అవసరం లేదు మామ. వీళ్ళకి ఒక టీఆర్పీ రేటింగ్ వస్తే చాలు, నా లవడా. వ్యక్తిత్వాలు మార్చుకుంటారా అంటే అబ్బే మేము మారం ఇలాగే ఉంటామంటే ఎవరికి నష్టం. మామ అసలైన కామెడీ అంటే ఏందో నేను ఒక చిన్న క్లిప్ చూపిస్తా చూడండి. నేను జులైలో పుట్టాను. ఓకే, జులై గారిని. ఏయ్ ఇది ఎవర్ గ్రీన్ కామెడీ. మీకు తెలిసి ఉంటది ఆలీ గారు. చెప్పండి కొట్ట గారు. మరి లేకపోతే ఏమంటా, లేకపోతే చెప్పరా అంట. ఇది కదా జనాలకి కావాల్సింది. చెప్పవయ్యా ఏంటో, నువ్వు ఉండవయ్యా. ఇది కదా కామెడీ అంటే. అసలు వాళ్ళు ఉన్నారు ఇష్టం ఉన్నట్టు మాటలు మాట్లాడుకుంటా, దానికి ఒక 2-3 ఎఫెక్ట్లు బీజిఎం యాడ్ అయ్యంగానే కామెడీ అయిపోతుంది. మామ వీడియో నచ్చితే ఒక లైక్, ఒక కామెంట్ కొట్టి దెంగుర్రి మామ. ఒక చిన్న రిక్వెస్ట్,
పార్ట్ 2 కావాలి అని అయితే కామెంట్ చేయకుర్రి మామ, నాకు ఓపిక లేదు ఆ దరిద్రాన్ని చూసే అంత. మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసి ఎంతగానో సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ పేరు పేరున